మరణాన్ని అంగీకరించడం అంటే దానికి లొంగిపోయినట్టు కాదు. రాలిపోతాయి కాబట్టే పువ్వులు పువ్వులవుతాయి అంటుంది మారికో. లైఫ్ అండ్ డెత్ ఆర్ ద సేమ్. బోత్ కెన్ హ్యావ్ వాల్యూ అండ్ పర్పస్. చావు బ్రతుకు రెండూ గొప్పవే. దేనికుండే విలువ ఉపయోగం దానికి ఉంటాయి అంటుంది. ఇఫ్ ఫ్రీడమ్ ఈజ్ ఆల్ యు ఎవర్ లివ్ ఫర్, యు విల్ నెవర్ బి ఫ్రీ ఆఫ్ యువర్ సెల్ఫ్. స్వేచ్ఛ కోసం తప్పిస్తూ ఎప్పుడు దాని వెంటే పరుగులు తీస్తున్నావంటే నువ్వు దానికి బందీ అయినట్టే. ఇక నీ నుంచే నీకు ఎప్పటికీ స్వేచ్ఛ దొరకదు అంటుంది మరో చోట. అద్భుతమైన ఫిలసాఫికల్ డైలాగ్తో జపనీస్ కల్చర్ని చాలా ఆథెంటిక్గా పోర్ట్రే చేసిన కొత్త సిరీస్ షోగన్. ఇది ఒక హిస్టారికల్ ఫిక్షనల్ డ్రామా. 1975లో జేమ్స్ క్లావెల్ అనే బ్రిటిష్ రైటర్ రాసిన ఇదే పేరున్న నవలను బేస్ చేసుకుని ఈ సిరీస్ని క్రియేట్ చేశారు. అవడానికి ఇది అమెరికన్ సిరీస్ అయినా మొత్తం జపాన్లో జరుగుతుంది. డైలాగ్ అంతా చాలా వరకు జపనీస్లోనే ఉంటుంది. ఈ కథ 1600లో జరుగుతుంది. జస్ట్ స్టోరీ లైన్ చెప్పాలంటే జాన్ బ్లాక్థార్న్ అనే ఒక బ్రిటిష్ సైలర్ ట్రావెల్ చేస్తున్న షిప్ ఒకటి జపాన్లోకి ప్రవేశిస్తుంది. అతనే జపాన్లో అడుగుపెట్టిన మొట్టమొదటి బ్రిటిషర్. అప్పటికే పోర్చుగీస్ ట్రేడింగ్ వంకతో జపాన్ వచ్చి క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేసి ఉండడంతో కొద్దిమంది ఇంగ్లీష్ కూడా మాట్లాడగలిగి ఉంటారు. బ్లాక్థార్న్ జీవితం పరాయి దేశంలో ప్రమాదంలో ఉన్నప్పుడు అతను అక్కడి ఒక గ్రేట్ లీడర్ లార్డ్ టొరనాగాని కలుస్తాడు. పొలిటికల్ రీజన్స్ కోసం అతన్ని ప్రొటెక్ట్ చేసిన టొరనాగా బ్లాక్థార్న్కి ట్రాన్స్లేటర్గా మారికో అనే హైబార్న్ లేడీని అపాయింట్ చేస్తాడు. జపాన్కి చెందిన కల్చరల్, పొలిటికల్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ఈ మూడు గ్రేట్ పర్సనాలిటీస్ మధ్య జరిగే డ్రామానే షోగన్. 1600s నాటి ఆ జపాన్ ప్రపంచం ఎంత మెస్మరైజింగ్గా ఉంటుందంటే చివరికి బ్లాక్థార్న్తో పాటుగా మనకు కూడా అందులోంచి బయటకు రావాలనిపించదు. 10 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ జపాన్లోనే కాక వరల్డ్ వైడ్గా హైయెస్ట్ వ్యూవర్షిప్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సిరీస్ గురించి, అందులో కనిపించే ఆ జపనీస్ కల్చర్ గురించి, ఆ హిస్టారికల్ ఈవెంట్స్కి చెందిన ఆథెంటిసిటీ గురించి కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. స్పాయిలర్స్ ఏమీ ఉండవు కనుక నా వీడియో చూశాక సిరీస్ చూస్తే మరింత క్లియర్గా ఉంటుంది. ఈ సిరీస్ ఎందుకంత మంచి సిరీస్ అయిందంటే కనిపించే ఆ జపనీస్ కల్చర్లోని ఆథెంటిసిటీతో పాటుగా క్యారెక్టర్ డిజైన్ కూడా మెయిన్ రీజన్. ఈ సిరీస్ అంతా మెయిన్గా 3 క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతున్నా మళ్ళీ మళ్ళీ కనిపిస్తుండే ఇంకా చాలా క్యారెక్టర్స్ వాళ్ళ పర్సనాలిటీతో, బ్యూటీతో, డైలాగ్తో మనల్ని మెస్మరైజ్ చేస్తారు. ఇందాక చెప్పినట్టు సిరీస్లోని ముఖ్యమైన మొదటి క్యారెక్టర్ జాన్ బ్లాక్థార్న్ది. ఇతని క్యారెక్టర్ పూర్తిగా ఫిక్షనల్ కాదు. ఇది నిజంగానే జపాన్లో అడుగుపెట్టిన మొట్టమొదటి బ్రిటిషర్ విలియం ఆడమ్స్ అనే వ్యక్తిని రిప్రజెంట్ చేస్తుంది. సైలర్ అయిన బ్లాక్థార్న్ అప్పటి జపనీస్కి అన్సివిలైజ్డ్గా, బార్బేరియన్ లాగా కనిపిస్తే అక్కడి కల్చర్ని, ట్రెడిషన్ని చూసి మొదట్లో ఇరిటేట్ అయిన బ్లాక్థార్న్ తర్వాత మెస్మరైజ్ అయిపోతాడు. చివరికి తన బ్రిటిష్ ఐడెంటిటీకి రిపల్స్ అయ్యి దూరంగా జరిగేంతగా జపాన్ని ఇష్టపడతాడు. అప్పటికే అక్కడ కొంత బలాన్ని సంపాదించుకున్న క్యాథలిక్ క్రిస్టియానిటీ కంటే తమ ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీ గొప్పదని జపాన్ దేశస్థులకు తెలియజేయాలని తాపత్రయపడతాడు. పోర్చుగీస్ వాళ్ళ ఇంటెన్షన్స్ అంత ప్లెయిన్ కాదని, జపాన్ ఆక్రమించుకోవడం, పరిపాలించడం వాళ్ళ లక్ష్యాలని టొరనాగాకు అర్థమయ్యేలా వివరించి అతనికి దగ్గరవుతాడు. ఇతన్ని జపాన్లో అంజిన్ అని పిలుస్తుంటారు. అంజిన్ అంటే పైలట్ అని అర్థం. షిప్ సైలర్ కనుక అలా అంటారు. ఫైర్ ఆర్మ్ అయిన కానన్ టాక్టిక్స్ నేర్పడం, తన ప్రాణాలు 2 సార్లు కాపాడడంతో బ్లాక్థార్న్ని హై ర్యాంకింగ్ సమురాయ్ అయిన హఠమొటోగా చేస్తాడు టొరనాగా. ఈ క్యారెక్టర్ని ప్లే చేసింది కాస్మో జార్విస్ అనే బ్రిటిష్ యాక్టర్. ఇక టొరనాగా యోషి ఒక పవర్ఫుల్ ఫ్యూడల్ లార్డ్. కథ జరిగే సమయానికి అతనికి చాలామంది శత్రువులు ఉంటారు. అతన్ని అంతం చేసి ఆ డైనాసిటీని స్వంతం చేసుకోవాలని మరో 4 లార్డ్స్ ప్రయత్నిస్తూ ఉంటారు. జపాన్ లీడర్ చనిపోవడంతో, అతని కొడుకు చాలా చిన్నవాడు కావడంతో అతను వయసుకు వచ్చే వరకు రాజ్యాన్ని సుస్థిరంగా ఉంచాలన్నది టొరనాగా ఆలోచన. అందుకోసం అతను చాలా శ్రమిస్తాడు. చాలా స్టేబుల్గా ఉండే మెంటాలిటీ టొరనాగాది. అనాలోచితంగా ఏ పని చేయడు. పొలిటికల్గా పావులు కదపడంలో చాలా కన్నింగ్ అని పేరు తెచ్చుకున్న టొరనాగా క్యారెక్టర్ కైండ్గా కూడా ఉండటం అతన్ని గొప్పవాణ్ణి చేస్తుంది. సిరీస్లో యాక్షన్ కంటే పొలిటికల్ డ్రామానే ఎక్కువగా ఉంటుంది. ఆ పొలిటికల్ మూవ్స్ అన్నీ ఈ టొరనాగా క్యారెక్టర్ వల్లే ఇంట్రెస్టింగ్గా మారతాయి. రియల్ హిస్టరీలో ఈ క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ అయిన లార్డ్ పేరు తొకుగవా లేయాసు. ఈ క్యారెక్టర్ని ఫేమస్ జపనీస్ యాక్టర్ హిరోయికి సనాడా ప్లే చేశారు. ఈయనే ఈ షోగన్ సిరీస్కి ప్రొడ్యూసర్ కూడా. ఇక మూడో ముఖ్యమైన క్యారెక్టర్ మారికోది. నిజానికి ఆమెదే అన్నింటికంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. హై బార్న్ లేడీ అయినా తండ్రి కారణంగా ఒక అపవాదం ఎదుర్కొంటూ అవమానపడుతూ బ్రతుకుతూ ఉంటుంది. ఆమె కొన్నేళ్లు పోర్చుగీస్ మానిస్ట్రీలో చదువుకోవడం వల్ల ఆమెకి ఇంగ్లీష్ బాగా వచ్చు. ఈమె బాగా చదువుకోవడమే కాక పోయిటరీ రాస్తుంది. చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది, ఫిలసాఫికల్గా మాట్లాడుతుంది.
బ్లాక్ థార్న్కి ట్రాన్స్లేటర్గా ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆ సీన్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఒకసారి ఎవరో ఏదో అడిగితే మా కంట్రీ కూడా ఇలాగే ఉంటుంది కానీ ఫిల్దీగా ఉంటుంది అంటాడు బ్లాక్ థార్న్. అతను తన స్వంత దేశాన్ని అలా అవమానించడం నచ్చని మ్యారికో అతనికి అతని దేశమే బాగుందిట అని ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది. ఆమె మాట్లాడే ప్రతి మాటని ఆచితూచి మాట్లాడుతుంది. భర్తతో సరైన రిలేషన్ ఉన్నట్టుగా కనిపించదు. నిజంగా హిస్టారికల్గా అటువంటి కనెక్షన్ లేకపోయినా బుక్లోనూ సిరీస్లోనూ ఆమెకి బ్లాక్ థార్న్కి మధ్యన అట్రాక్షన్, ఫిజికల్ ఇంటిమసీ ఉన్నట్టుగా చూపిస్తారు. హిస్టరీలో ఈమె రిప్రజెంట్ చేసిన క్యారెక్టర్ పేరు హొసోకావా గ్రేషియా. ఈమె టొరనాగాకి చాలా ఫెయిత్ఫుల్గా ఉంటుంది. తండ్రి మీద పడిన నిందను తొలగించి తన వంశానికి ఉన్న చెడ్డ పేరుని పోగొట్టడమే తన లైఫ్ పర్పస్ అని ఆమె చివరికి తెలుసుకుంటుంది. సిరీస్ క్లైమాక్స్లో విశ్వరూపాన్ని చూపించి కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ క్యారెక్టర్ని ప్లే చేసిన యాక్టర్ అన్నా సవాయి. ఇక ఈ సిరీస్కి చెందిన హిస్టారికల్ యాక్యురసీ, పీరియడ్ పెర్ఫెక్షన్ గురించి మాట్లాడదాం. 1600లోని జపాన్ కల్చర్ని అయితే ఈ సిరీస్ మంచి పెర్ఫెక్షన్తో రీక్రియేట్ చేసిందని హిస్టారియన్స్ చెప్తున్నారు. సిరీస్లో లాంగ్వేజ్ది చాలా క్రూషియల్ రోల్. 3 రకాల భాషలు, పైగా ట్రాన్స్లేషన్ అన్నీ సరిగ్గా ఉండాలి. బ్లాక్ థార్న్ మాట్లాడే ఇంగ్లీష్, ఆ పీరియడ్లోని జపనీస్తో పాటుగా పోర్చుగీస్ కూడా ఉంటే మరింత కాంప్లికేటెడ్ అవుతుందనుకున్నారేమో, వాళ్ళ చేత కూడా ఇంగ్లీష్ మాట్లాడించారు. ఈ డైలాగ్ ప్రాసెస్ అంతా చాలా శ్రమపడి కేర్ఫుల్గా క్రియేట్ చేశారు. ముందు ఇంగ్లీష్లో డైలాగ్స్ రాసి అవి ఒక జపనీస్ రీసెర్చర్తో వెరిఫై చేయించి అప్పుడు జపనీస్ ట్రాన్స్లేటర్కి పంపేవారట. తర్వాత జపనీస్ పీరియడ్ ఎక్స్పర్ట్ అయిన క్యోకో మొరియాకి ఈ డైలాగ్స్ని ఆ పీరియడ్కి సరిపడేటట్టుగా పాలిష్ చేసేదట. ఆ డైలాగ్స్ మళ్ళీ సెట్లోకి వచ్చాక వాటిని తిరిగి పాలిష్ చేసి అవసరమైతే కొంచెం సింప్లిఫై చేసి క్యారెక్టర్స్ చేత ప్రాక్టీస్ చేయించి చెప్పించేవారట. అందుకే డైలాగ్ వెర్షన్ నిజంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. బహుశా జపనీస్ తెలిసిన వాళ్ళకి మరింత బాగా కనెక్ట్ కావచ్చు. కానీ బ్లాక్ థార్న్ మాట్లాడిన ఇంగ్లీష్ వెర్షన్ విని వాటిని మ్యారికో ట్రాన్స్లేట్ చేసిన ఇంగ్లీష్ వెర్షన్లో సబ్ టైటిల్స్గా చదివినప్పుడు ఆ డిఫరెన్స్లో మ్యారికో పొలైట్నెస్, ఇంటెలెక్చువాలిటీ, కొన్నిసార్లు ఆమె స్ట్రాంగ్ విల్ కూడా అర్థమై ఆమె క్యారెక్టర్ మరింత అడ్మైరింగ్గా అనిపిస్తుంది. ఐ రియల్లీ ఎంజాయ్డ్ దోస్ డైలాగ్స్. ఆ పీరియడ్లో డామినెంట్గా ఉన్న మతం షింటో. ఇది ఒక పాలిథియిస్టిక్, యానిమిస్టిక్ రిలీజియన్. ప్రత్యేకమైన ట్రెడిషన్స్తో చాలామంది దేవుళ్ళని పూజించడాన్ని పాలిథియిజం అంటారు. మనుషులకే కాక జంతువులకి, ప్రకృతికి, ప్రాణం లేని వస్తువులకి కూడా ఆత్మ ఉంటుందని నమ్మడాన్ని యానిమిజం అంటారు. కామి అనే ఒక సూపర్ న్యాచురల్ ఎంటిటీ పరిసరాల్ని, వస్తువుల్ని ఆవహిస్తుందని నమ్మే మతం ఈ షింటో. ఆ మతానికి చెందిన రిచువల్స్ని, ట్రెడిషన్స్ని స్టోరీలో సీమ్లెస్గా బ్లెండ్ చేసి చూపిస్తుంది ఈ సిరీస్. పోర్చుగీస్ వల్ల క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయిన జపనీస్ను కూడా ఈ సిరీస్లో చూడొచ్చు. ఆ పీరియడ్లోనే కాక ఇప్పటికీ జపనీస్ కూర్చునే పద్ధతిని సీజా స్టైల్ అంటారు. వాళ్ళు వేసుకునే డ్రెస్ని కిమోనో అంటారు. ఇది జపనీస్ నేషనల్ డ్రెస్ కూడా. ఇక్కడి హైబార్న్ లేడీస్ వేసుకునే చెప్పుల్ని కోమాగెటా అంటారు. అవి మన పావు కోళ్లలా చెక్కతో చేయబడి ఉంటాయి. ఇవి అడుగులు మరీ దూరంగా పడకుండా ఆపుతూ ఉంటాయి. అందుకే స్త్రీలు చిన్న చిన్న అడుగులు వేస్తూ బొమ్మల్లా నడుస్తూ ఉంటారు. వాళ్ళ చేతుల్లో ఉండే హ్యాండ్ ఫ్యాన్స్ని సెన్సు అంటారు. కూర్చోవడానికి వాడే మ్యాట్స్ని టటామి అంటారు. ఇళ్లలో ఉండే స్లైడింగ్ డోర్స్ని షోజీ అంటారు. వాటిని ఓపెన్ చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. ఇవే కాక టీ సెర్మనీ అనే ఒక కల్చరల్ యాక్టివిటీ ఉంటుంది. ఆ టీ సర్వ్ చేయడానికి ఒక స్పెషల్ రూమ్ ఉంటుంది. దాన్ని చాషిట్సు అని పిలుస్తారు. లో సీలింగ్ ఉండే ఈ రూమ్స్లోకి పాకుతూ వెళ్ళాలి. గ్రీన్ కలర్ టీ పొడిని హాట్ వాటర్లో కలిపి సర్వ్ చేసే పద్ధతిలోనూ, చివరికి తాగే పద్ధతిలోనూ కూడా చాలా రూల్స్ ఉంటాయి. గౌరవంగా వాళ్ళు వంగి గ్రీట్ చేసే పద్ధతిని ఓజీగి అంటారు. వాళ్ళ నాటకాల్ని కబుకి అంటారు. ఇలా వాళ్ళ ఫుడ్ని, తినే పద్ధతిని, ఇంకా చాలా చాలా డీటెయిల్స్ని కూడా 1600 నాటి పీరియడ్లో ఎలా ఉండేవో అలాగే వీలైనంత ఆథెంటిక్గా ఉండేలా డిజైన్ చేశారు ఈ సిరీస్లో. కొన్ని కారణాల వల్ల కత్తితో పొట్టం చీల్చుకుని చనిపోయే పద్ధతిని సెప్పుకు అంటారు. సమురాయిలు అని పిలువబడే జపనీస్ యోధులు తమ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం, శత్రువులకు బందీలుగా దొరకకుండా ఉండడం కోసం, లేదా తాము చేసిన తప్పులకు పశ్చాత్తాపంగా ఈ రకమైన ప్రాణార్పణ చేసుకుంటూ ఉంటారు. ఈ రిచువల్ని కూడా సిరీస్లో చాలా డీటెయిల్డ్గా చూపిస్తారు. సిరీస్లో 2 ఎక్స్ట్రీమ్ సీన్స్ ఉంటాయి. వేరే లార్డ్ని ఎదిరించి మాట్లాడినందుకు పనిష్మెంట్గా టొరనాగా గ్రూప్కి చెందిన ఒక సమురాయ్ తను తాను సెప్పుకు పద్ధతిలో చంపుకోవడంతో పాటుగా తన వంశం మొత్తాన్ని అంతం చేసుకునేందుకు తన ఇన్ఫాంట్ చైల్డ్ను కూడా చంపేస్తాడు. హిస్టరీలో ఇటువంటి రిచువల్స్ చాలా రేర్ అని, దాదాపుగా లేనట్టేనని హిస్టారియన్స్ చెప్తున్నారు. బ్లాక్ థార్న్కి హఠమోటో ర్యాంకింగ్ వచ్చాక ఒక చనిపోయిన పక్షిని ఇంటి గుమ్మానికి వెళ్లాడదీస్తాడు. దాంతో ఏదో వంటకం చేయాలని అతని ఆలోచన. దాన్ని ఎవరైనా ముట్టుకుంటే చావడమే అంటాడు సరదాగా. కానీ ఆ స్మెల్ని భరించలేని గ్రామస్తులు బ్లాక్ థార్న్కి ఆ సంగతి సరిగా కన్వే చేయలేక ఒక ముసలి గార్డెనర్ చేత ఆ పక్షిని బయట పడేయిస్తారు.
అతను వాలంటీర్గా పనిచేసి తర్వాత చనిపోతాడు. ఈ ఒక్క సీన్లో కనిపించే డ్రామానే నాకు లాజిక్లెస్గా అనిపించింది. ఏదో ఒక రకంగా మ్యారికో ద్వారా అయినా ఆ సంగతి బ్లాక్ థార్న్కి అర్థమయ్యేలా చెప్పించే ప్రయత్నం ముందు చేయాలి కదా. ఆ తర్వాత ఈ సంగతి తెలిసి బ్లాక్ థార్న్ చాలా బాధపడతాడు కూడా. మనిషి ప్రాణం విలువ అక్కడైనా అంత చిన్నదేమీ కాదు. ఆ సీన్ అలా ఎందుకు రాశారో తెలియదు. సిరీస్ మొత్తానికి నాకు ఆడ్గా అనిపించినవి ఈ 2 సిచ్యువేషన్స్ మాత్రమే. ఇక ఈ సిరీస్ సినిమాటోగ్రఫీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. క్లీన్గా ఉండే ఆ జపాన్ ఐలాండ్స్ని అటువంటి డార్క్ కలర్స్లో చూడటం ఒక మంచి ఎక్స్పీరియన్స్. సిరీస్లో వినిపించే మ్యూజిక్ కూడా అంతే ఎలివేటింగ్గా డీసెంట్గా ఉంటుంది. ఈ సిరీస్ని టాప్ గన్ మ్యావరిక్ రైటర్ అయిన జస్టిన్ మార్క్స్ అతని భార్య రాచెల్ కోండోలు కలిపి క్రియేట్ చేశారు. సిరీస్ చాలా వరకు కెండాలో సెట్స్ వేసి షూట్ చేశారు. ఈ సిరీస్ బడ్జెట్ ఎంతో రివీల్ చేయలేదు కానీ చాలా ఎక్కువ అని మాత్రం చెప్తున్నారు. హెవీగా వాడిన విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటాయి. పీరియడ్ డ్రామాస్ని, రకరకాల కల్చర్స్ని ఆథెంటిక్గా చూడడానికి ఇష్టపడే వాళ్ళు ఈ సిరీస్ని మిస్ కాకుండా చూడండి. 10 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్లో నేను ఈ వీడియో చేసే టైంకి 9 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. త్వరలోనే ఫైనల్ ఎపిసోడ్ కూడా డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. సిరీస్ చూశాక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు క్లియర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.